ప్రముఖ మానసిక వైద్యుడు డాక్టర్ బిసి రాయ్ పురస్కార గ్రహీత డాక్టర్ కరి రామారెడ్డి నిరంతర విద్యా ప్రయాణానికి ప్రేరణగా నిలుస్తూ మరో విశిష్ట మైలురాయి చేరుకున్నారు. తాజాగా 13 కోర్సులు పూర్తి చేసి అందులో 6 కోర్సులలో టాపర్స్లో ఒకరిగా నిలిచారు. ఇందులో 11 కోర్సులు రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీలో పరీక్షలు రాసి పూర్తి చేశారు. ఇప్పటికే 3 డాక్టరేట్లు, 5 LLMలు, MBA, MCA, MTech, MA, MCOM ఇలా విభిన్నంగా డిగ్రీల మీద డిగ్రీలు సాధిస్తూ విభిన్న రంగాలలో వివిధ క్వాలిఫికేషన్స్ కలిగిన ప్రపంచ రికార్డుల్లో నిలిచిన డాక్టర్ రామారెడ్డి విద్యా ప్రస్థానం ఇప్పుడు మరింత ప్రభావవంతంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక దానవాయిపేటలోని మానస హాస్పిటల్లో సోమవారం ఉదయం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్, RRS ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, IMA నగర అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, PVS కృష్ణారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడుతూ, ఒకే సెమిస్టర్ అంటే జూలై, డిసెంబర్ 2024లో 11 NPTEL కోర్సులు, దాంతోపాటు 2 NPTEL ప్లస్ కోర్సులు కూడా కలిపి 13 కోర్సులు ఒక్కసారే చేసినట్లు వివరించారు. ఈ 11 NPTEL కోర్సుల్లో 6 కోర్సుల్లో టాపర్లలో ఒకరుగా నిలిచినట్లు తెలిపారు. ఒకే సెమిస్టర్లో ఏదైనా 3 కోర్సులకు టాపర్గా వస్తే NPTEL సూపర్ స్టార్ విభాగంలో చేరుస్తారని, 6 కోర్సులకి టాపర్గా వచ్చి ఆ కేటగిరీకి అర్హత సంపాదించినట్లు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇలా అన్ని కోర్సులు కూడా ప్రథమ శ్రేణికి సమంగా, డిస్టింక్షన్కి సమంగా, అలాగే 90% పైన మార్కులతో సాధించడం ఆనందంగా ఉందన్నారు. NPTEL అంటే IITల సముదాయమని అన్నారు. 11 రెగ్యులర్ NPTEL కోర్సుల్లో 4 కాన్పూర్ IITలలో, 3 రూర్కీ IITలో, 2 మద్రాస్ IITలో పూర్తి చేసినట్లు డాక్టర్ రామారెడ్డి చెప్పారు. ఈ పరీక్షలన్నీ రాజీవ్ గాంధీ కాలేజీ కేంద్రంలో రాసినట్లు ఆయన చెబుతూ కాలేజీ అధినేత హర్షకుమార్కి కృతజ్ఞతలు తెలిపారు. రూర్కీ IITలో, కాన్పూర్ IITలో ఒక్కొక్కటి చొప్పున 2 NPTEL ప్లస్ కోర్సులు పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సరికొత్త విజయంతో పాటు ఇప్పటికే సాధించిన కోర్సులు, డాక్టరేట్లు, PGలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్లు అన్నీ కలిపి 50 పూర్తయ్యాయని ఆయన చెప్పారు. ఈ కోర్సులు అన్నీ కూడా ఏదో ఆషామాషీ వ్యవహారంగా కాకుండా చదువు ద్వారానే, పరీక్షలు రాయడం ద్వారానే సాధించినవని, ఇందులో ఏ ఒక్కటి కూడా ఆనరరీ డిగ్రీ, ఫెలోషిప్, పదవి వల్ల వచ్చినవి మాత్రం కాదని డాక్టర్ రామారెడ్డి స్పష్టం చేశారు. రోజు లేచిన దగ్గర నుంచి వృత్తి చేసుకుంటూ నిత్యకృత్యంగా ఏ కార్యక్రమాలు చేస్తామో చదువు కూడా అలాగే భాగంగా మారిందని ఆయన చెప్పారు. విద్యా సాధన నిరంతర శ్రమ, పట్టుదలతో వస్తుందని, చదువుకు వయసుతో సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకు నా విద్యా ప్రస్థానం కొనసాగుతూనే ఉంటుందని డాక్టర్ రామారెడ్డి పునరుద్ఘాటించారు. ఈయన విజేత మాత్రమే కాదు, చదువు కోసం నిరంతరం కృషి చేయాలనే వ్యక్తి, చదువు కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. ఆవశ్యకతను ప్రతి ఒక్కరికి సూచించే ఒక ప్రేరణాత్మక వ్యక్తిగా పలువురు కొనియాడారు. హర్షకుమార్ మాట్లాడుతూ, ఒకే రంగంలో డిగ్రీలు చేయడం చూస్తుంటామని, కానీ ఒకదానికి ఒకటి సంబంధమే లేకుండా డాక్టర్ రామారెడ్డి చేస్తున్న డిగ్రీలు మామూలు విషయం కాదన్నారు. ఇటువంటి వ్యక్తి మన రాజమండ్రికి చెందడం మనందరికీ, ఊరికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం రావాలని ఆకాంక్షించారు. డాక్టర్ గురుప్రసాద్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి రామారెడ్డి విజయాలను చూసి ఎదిగానని, ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఉండడం అందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. ఈసారి తప్పకుండా పద్మశ్రీ రావాలని ఆయన ఆకాంక్షించారు. ఓలేటి సత్యనారాయణ మాట్లాడుతూ, తనకున్న జ్ఞాన సంపన్నంతో ఎదుటివారికి చెప్పడమే కాకుండా ఆచరించి చూపించి, తనకు ఉన్న దాంట్లో ఆనందంగా ఏ విధంగా ఎదుటివారికి ఇవ్వాలో చేసి చూపించి మహాభారతంలోని భీష్ముడు ఆదర్శంగా నిలిచాడని ప్రస్తావించారు. అదే తరహాలో డాక్టర్ రామారెడ్డి నిలుస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. నేను అంటే మా కాలేజీకి నేను అదే రూల్ వెళ్తాను కాబట్టి స్టూడెంట్స్ ఉంటారు. ఆ స్టూడెంట్స్ ఏ రకంగా ఉంటారంటే జమ్స్ NPTEL కోర్సులకు వచ్చి స్టూడెంట్స్ అంటే ఇంజనీరింగ్ లో జమ్స్ ఉంటాయి. అది చేయడం వల్ల వాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి. టాప్ హోల్డర్స్ ఉంటారు, చదువుకునే వాళ్ళు
ఇంజనీరింగ్ ఫ్రెష్గా అయిన గ్రాడ్యుయేట్స్ వస్తారు. ఆ సెంటర్లో ఎవరన్నా పెద్ద ఆయన రాస్తున్నారంటే ఈయన అందరూ కూడా అబ్జర్వర్ కింద వచ్చారేమో అనుకుంటారు, అనుకునేవాడు. కానీ అందరినీ కొట్టేసి టాప్ డిస్టింక్షన్, ఆయన వచ్చిన మార్కులు డిస్టింక్షన్ మార్క్స్ అన్ని టాప్ టాప్ టాప్. అసలు ఆ పిల్లలే నా దగ్గరికి వచ్చిన ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి నాకు వాళ్ళు రామారెడ్డి వాళ్ళు అందరూ కూడా వచ్చి అమ్మగారికి చాలా గొప్పగా వచ్చినాయి మార్కులు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా వచ్చినాయని చెప్పేసి ఇట్స్ గ్రేట్. ఇది మన రాజమండ్రికి గర్వకారణం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పిన కోర్సులు చూస్తూ ఉంటుంటే ఎక్కడ మ్యాథ్స్, ఎక్కడ ఇంగ్లీష్, ఎక్కడ కామర్స్, ఎక్కడ మేనేజ్మెంట్, ఎక్కడ లా, ఎక్కడ డాక్టర్, ఎక్కడ న్యూరో, ఎక్కడ కంప్యూటర్స్, ఎంసీఏ, ఈ ఎన్పిటి, ఇన్ని కూడా ఒక రూట్ లో సోషల్ సైన్సెస్ చేసుకెళ్ళిపోవడం పెద్ద కష్టంగా చదువుకుని రాసేసి ఇట్స్ బ్రెయిన్. ఆ బ్రెయిన్ తో ఉపయోగించి చదివే సబ్జెక్ట్స్ లో కూడా ఇంత మార్వెలస్ అంటే అంత బాగా బ్యూటిఫుల్ గా కన్ఫర్మ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్. ఇది రాజమండ్రికి తప్పకుండా పెద్ద గర్వకారణం. అక్కడికి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డు రావాలని కోరుకుంటున్నాం. సంస్థకి రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కావడం మాత్రమే, మిగిలినటువంటి విషయాలలో వాళ్ళెవరికి మనం సరిపోయే వాళ్ళం కాదు. కానీ ఒక విషయం నేను ఈ సందర్భంగా చెప్పాల్సింది, మన యొక్క ఐతిహాసిక చరిత్రలో ఆచార్య భీష్ముడి గురించి వింటాం మనం. ఇవాళకి కూడా భీష్మ పంచకాన్ని ఆచరించే వాళ్ళు ఉన్నారు సమాజంలో. ఒక మహారాజు గారి యొక్క కుమారుడై ఉండి చక్రవర్తి అవడానికి కావలసినటువంటి అన్ని అర్హతలు ఉండి స్వచ్ఛందంగా దాన్ని వదులుకొని అయినప్పటికీ కూడా ఆ భారాన్ని మాత్రం తన భుజస్కంధాల మీద మోస్తూ జీవిత పర్యంతము సుమారుగా ఒక 200-250 సంవత్సరాల పాటు జీవించినటువంటి ఆచార్య భీష్ముడి యొక్క ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఒక విజ్ఞాన సర్వస్వం. ఒక మల్టీ ఫేసెటెడ్ నాలెడ్జ్. ఎంతటి అగాధమైనటువంటి విషయాన్నైనప్పటికీ, ఎంత లోతైనటువంటి విషయాన్నైనప్పటికీ వెంటనే నిశితమైనటువంటి పరిజ్ఞానంతో దాన్ని అవగాహన చేసుకోగలగడం, దానికి కావలసినటువంటి వాళ్ళకి సరైనటువంటి పద్ధతుల్లో దాన్ని వివరించి చెప్పగలిగేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం. కాబట్టి పరమాత్మంతటి ఆయన భీష్మాచార్యుల వారిని, బాబు నువ్వు చెప్పవయ్యా అన్నారు. ఆ మహాభారతం అంతా చూస్తే సగం మా శాంతి పర్వం భీష్ముడు చెప్పినటువంటి మాటలు. ఈ 50 కూడా చదువుకుని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, పరీక్షలు రాసి దాని ద్వారా సాధించినటువంటి. ఇందులో ఒక్కటి కూడా ఆనరరీ డిగ్రీ కాదు, ఒక్కటి కూడా కన్ఫర్డ్ కాదు, అంటే గౌరవంగా ఇచ్చేటటువంటిది అనేటువంటిది లేదు. ప్రతీది కూడా సాధించింది. ఇప్పుడు ఈ సర్టిఫికెట్ల గురించి చూసేటప్పటికి ఏదో మనది దేగుతోంది, 23, 24 అంటే దేగుతున్న సమయంలో పిహెచ్డి యోగా థెరపీ 4 సంవత్సరాలు పట్టింది దానికోసం. సైమల్టేనియస్గానేమో ఇక్కడేమో ఎంఎస్డబ్ల్యూ చేశాను, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్. ఇలా జరుగుతుంది. ఈ స్లోన్ అంతా ఎన్నాళ్ళు నడుస్తుందని చెప్పేసి సర్టిఫికెట్ల గురించి చూద్దాం అని పరిశీలిస్తే ఎన్పిటిఎల్ ఒకటి తెలిసింది నాకు. ఏంటంటే ఎన్పిటిఎల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ టెక్నాలజికలీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ అని చెప్పేసి. ఈ ఎన్పిటిఎల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టింది. ఈ ఎన్పిటిఎల్లో ఉండేటటువంటి పార్ట్నర్స్ ఎవరంటే అన్ని ఐఐటీల వాళ్ళు, ఐఐటి మెడ్రాసు, ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, కాన్పూర్, రూర్కీ, గౌహతి, ఐఐటి ఢిల్లీ. ఇవి కాకుండా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్. ఇదంతా కూడా ఒక కాన్సార్టోరియం అనమాట. ఈ అన్నిటికీనేమో మేనేజ్ చేసేది హెడ్ ఐఐటి మెడ్రాస్ అనమాట. వీళ్ళు సర్టిఫికెట్ కోర్సెస్ రన్ చేస్తున్నారు. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు, డబ్బులు కట్టక్కల, ఫ్రీ. ఇది నాకు ఎలా తెలిసిందంటే పిహెచ్డీలు చేసేవాళ్ళు రీసెర్చ్లో 2 ఎన్పిటిఎల్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటేనే పిహెచ్డీ పూర్తయినట్టు అని అనేటప్పటికీ, అప్పుడు నేను 2 కోర్సులు చేశాను అనమాట.
నాకు చాలా నచ్చేసినాయి. ఎంతైనా ఐఐటిఏ ఆ ప్రొఫెసర్స్ వాళ్ళ తీరు, వాళ్ళ టీచింగు అంతా కూడా. అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్ మొదలెడితే ఎలా ఉంటుంది అనుకున్నాను. అప్పుడు ఎన్పిటిఎల్ కోర్సెస్కి అంటే కోర్సు ఫ్రీ, ఎగ్జామినేషన్ ఫీ మాత్రం 1000 రూపీస్ ఉంటుంది.